హాయ్ హలో నమస్తే ఆదాబ్. వెల్కమ్ టు మై ఛానల్ సోహెల్ స్టడీ హబ్. ఈరోజు నేనైతే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో బేసిక్ మ్యాథమెటిక్స్లో ఇంకో టాపిక్ డివిజిబిలిటీ రూల్స్ అనేది తేవడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్ 2 నుంచి 19 వరకు నెంబర్ని ఎలా గుర్తుపట్టాలి, ఏ నెంబర్తో ఎలా డివిజిబుల్ అవుతుంది అనేది చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్ 2 అయితే లాస్ట్ డిజిట్ 0, 2, 4, 6 లేదా 8 అనేది రావాలి. అలాగే డివిజిబిలిటీ రూల్ 3కి సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మీరు తీసుకున్న నెంబర్లో అన్ని డిజిట్స్ని సమ్ చేస్తే అది ఏమై ఉండాలంటే 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్ అయి ఉంటే అది 3తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. డివిజిబిలిటీ రూల్ 4 ఏమంటే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయి. మీరు ఏదైతే నెంబర్ తీసుకుంటారో ఆ లాస్ట్ 2 డిజిట్స్ చెక్ చేసినట్టయితే మల్టిపుల్ ఆఫ్ 4 అయి ఉండాలి. అలాగే 5కి అయితే లాస్ట్ డిజిట్ 0 లేదా 5 అనేది ఉంటే మనకి అది 5తో డివిజిబుల్ అవుతుంది. డివిజిబిలిటీ రూల్ 6 కంటే 2, 3 అంటే డివిజిబిలిటీ రూల్ 2, 3 రెండు అప్లై కావాలి. డివిజిబిలిటీ రూల్ 2, 3 రెండు అప్లై అయినప్పుడు అది డివిజిబుల్ బై 2, 3తో అయితే అది 6తో అవుతుందని అర్థం. అలాగే డివిజిబిలిటీ రూల్ 8కి లాస్ట్ 3 డిజిట్స్ డివిజిబుల్ బై 8 అయ్యి ఉండాలి. అంటే లాస్ట్ 3 డిజిట్స్ 8తో డివిజిబుల్ అయి ఉండాలి. డివిజిబిలిటీ రూల్ 9కి అయితే సమ్ ఆఫ్ ద డిజిట్స్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ 9. అంటే డిజిట్స్ని సమ్ చేసిన తర్వాత 9 మల్టిపుల్ అయి ఉండాలి. ఎప్పుడైతే 9 మల్టిపుల్ అవుతుందో అది 9తో డివిజిబుల్ అవుతుందని అర్థం. డివిజిబిలిటీ రూల్ 10కి అయితే ఈజీ, లాస్ట్ డిజిట్ 0 అయి ఉండాలి. వేరే నెంబర్స్ ఉంటే అది నాట్ డివిజిబుల్ బై 10. నెక్స్ట్ మనం చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్ బై 11కి డివిజిబిలిటీ రూల్ ఏమంటే ఇప్పుడు మీరు తీసుకున్న నెంబర్లో ఆడ్ డిజిట్స్ని ఈవెన్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ని సమ్ చేసి ఆ రెండింటి డిఫరెన్స్ని కనుక్కుంటే మనకి 11 మల్టిపుల్ అయి ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఇక్కడ ఆడ్ డిజిట్స్ సమ్ చేసాము, ఈవెన్ డిజిట్స్ని కూడా సమ్ చేసాము. సమ్ చేసిన తర్వాత ఈ రెండింటి డిఫరెన్స్ చూసినట్టయితే ఇక్కడ 11 అని వచ్చింది. ఇది 11 మల్టిపుల్ కాబట్టి ఈ నెంబర్ మొత్తం 11తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 12కి ఏం డివిజిబిలిటీ రూలు 3కి 4కి రెండింటికి కావాలి. 3 and 4 డివిజిబిలిటీ రూల్ 3 and 4 3, 4 రెండింటికి సక్సెస్ అయినప్పుడు ఆ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుంది అని అర్థం. ఇక్కడ చూసినట్టయితే డివిజిబిలిటీ రూల్ 3 ఏమి సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 3. డివిజిబిలిటీ రూల్ 4 అయితే లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ 4. ఈ రెండు సమానంగా వస్తే మనకి ఆ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుందని అర్థం. దాని తర్వాత డివిజిబిలిటీ రూల్ బై 7. ఇక్కడ చూసినట్టయితే 7, 13, 17, 19 ఈ 4 ఒకే రకంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే డివిజిబిలిటీ రూల్ బై 7కి అయితే యూనిట్ డిజిట్ షుడ్ బి మల్టిప్లై బై 2. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, యూనిట్ డిజిట్ షుడ్ బి మల్టిప్లై బై 2. ఈ 3 అనేది దీంట్లో యూనిట్ డిజిట్ 3, దీన్ని 2తో మల్టిప్లై చేసి 6 వస్తుంది. అండ్ సబ్ట్రాక్ట్ టు ద బిఫోర్ నెంబర్, దాని ముందు నెంబర్కి సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ రిజల్టెడ్ నెంబర్ ఇక్కడ 28. ఈ 28 అనేది 7 మల్టిపుల్ అయి ఉండాలి. 7 మల్టిపుల్ అయి ఉంటే ఈ మొత్తం 343 అనే నెంబర్ 7తో డివిజిబుల్ అవుతుందని అర్థం. అలాగే మనం చూసినట్టయితే 13కి యూనిట్ డిజిట్ 4తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 2తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 4తో మల్టిప్లై చేయాలి. దాని తర్వాత ఇక్కడ బిఫోర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేస్తారు. 13లో బిఫోర్ నెంబర్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత 13 మల్టిపుల్ అయి ఉండాలి. 17కి అలాగే 5తో మల్టిప్లై చేసి బిఫోర్ నెంబర్కి సబ్ట్రాక్ట్ చేస్తే అది 17 మల్టిపుల్ అయి ఉండాలి. 19కి యూనిట్ డిజిట్ని 2తో మల్టిప్లై చేసి బిఫోర్ నెంబర్కి యాడ్ చేస్తే అది 19 మల్టిపుల్ అయి ఉండాలి. అప్పుడు 19తో డివిజిబుల్ అవుతుందని అర్థం. ఇవి డివిజిబిలిటీ రూల్స్ 19 వరకు గుర్తుపెట్టుకోవాలి. ఇది బేసిక్ అనమాట. ఎందుకంటే మనకు సింప్లిఫికేషన్స్ అనే టాపిక్ వస్తే అందులో మనకు క్యాన్సిలేషన్ చేయడానికి ఫాస్ట్గా అవుతుందన్నమాట. మనకి టైం సేవ్ అవుతుంది. ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మనం చెప్పే టాపిక్స్ అన్నీ బాగా అర్థమవుతున్నట్టయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి. తర్వాత లైక్, షేర్ టు మై వీడియోస్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Share the videos to the persons who are looking for the government jobs
and these basic videos are useful to the children also who are studying up to 10th class. Thank you to all.